హై వ్యూవర్స్, మనల్ని ఒకరు ప్రేమించారు. ఆ ప్రేమ మనకు తెలిసింది. ఆ ప్రేమను మనం తీసుకున్నాం. మరేం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలి అని ప్రేమను తిరిగి ఇవ్వాలి. ఈరోజు పివి సింధు తాను పెట్టిన పోస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంగేజ్మెంట్ పిక్ అది. మనల్ని ఒకరు ప్రేమించారు, ఆ ప్రేమను మనం తీసుకున్నాం. బాగుంది, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా మన ప్రేమని. సో అదే ఇప్పుడు జరుగుతుంది అన్నట్టు. పోస్టెక్స్ టెక్నాలజీస్ ఈడీ ఎవరైతే ఉన్నారో వెంకట దత్త సాయి, అతనితో ఈ నెలలో వివాహం జరగబోతా ఉంది. సో ఈ వివాహానికి సంబంధించి వెడ్డింగ్ కార్డులు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం మనం చూసాం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు చక్కగా అఫీషియల్గా, అండ్ మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. జస్ట్ ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇది కూడా ఒక న్యూస్ అనేవాళ్ళు కూడా ఉన్నారు కింద. నేను మెయిన్ చెప్పదలుచుకుని గతం చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకుంటే నాకు జనానికి బాగా తెలిసిన వాళ్ళు కనుక ఆ న్యూస్కి లింక్ అయితే అప్పుడు నేను చెప్తానండి అన్నది. ఇదే, మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారు, ఆ ప్రేమను మీరు తీసుకున్నారు, ఆ ప్రేమ మీకు బాగుంది, దెన్ తిరిగి మీరు కూడా ప్రేమించండి. అప్పుడు ఆ ప్రేమ ఇంకా గొప్పగా ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే ప్రేమ అన్నప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవటం అని చెప్పి అనను. ప్రేమ అంటే ఆ ప్రేమలో మనం ఉండటం. మనం ఇచ్చినట్టే బట్టి మనల్ని ప్రేమించిన వారు మనం కూడా ప్రేమిస్తున్నవారు. లాజిక్ అర్థమైందా? ప్రేమ అంటే అదే, ఇవ్వటం పుచ్చుకోవటం కాదు, పొందటం, అనుభవించటం, అందులో ఆనందంగా ఉండటం. ఎక్కువ చెప్పేసేటట్టున్నాను. సో పివి సింధు ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. చాలా సంతోషం.